హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ అయితే కొబ్బరి గారెల్ని చేసి చూపించబోతున్నాను అనమాట. దీన్నే కొబ్బరి వడ కూడా అంటారు. చాలా బాగుంటాయండి. పండగల టైంలో చట్నీ ఒకసారి, ఇలా వడ ఒకసారి చేసే కన్నా కూడా చట్నీతో పని లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా కొత్తగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఈ వడ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ వడ రెసిపీని చూసేద్దాం పదండి. ఈ వడ చేయడానికి ముందుగా 1.5 కప్పుల వరకు కొబ్బరిని తీసుకున్నాను. అంటే ఒక పెద్ద సైజు కొబ్బరికాయ అయితే కనుక హాఫ్ చెక్కన వాడాను. ఇలా తురుముకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 1 ఇంచు అల్లము పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇగోండి చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఏ కప్పుతోటైతే బియ్యం పిండి తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ పోసి వాటర్ని కొంచెం మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని ఇందులో వేసుకొని ఒకసారి గరిటతో కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని ఒక్క పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతూ ఉండగా మనము ఏ కప్పుతోటైతే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. మీరు మార్కెట్లోంచి కొనుక్కొచ్చిందైనా పర్వాలేదు, ఇంట్లో రెడీ చేసుకున్నదైనా పర్వాలేదు, ఏదైనా సరే వేసుకోవచ్చండి. చూసారు కదా, పిండి వేశాక కంటిన్యూస్గా కలుపుతూ ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాలకి ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇగోండి కొద్దిసేపటికి ఇలా మనం చేత్తో తాగగలిగే వేడి ఉండేంత వరకు చల్లారి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి, అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన పిండిని చేతికి నూనె రాసుకొని మనం గారెల పిండి ఏ సైజులో ఉంటే గారెలు వేసుకుంటామో అదే సైజులో కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని తీసుకొని గారెలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అరిచేతికి కూడా నూనె రాసుకొని అదే విధంగా ఈ పిండికి కూడా అరిచేతికి నూనె రాసిన తర్వాత గారెల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. మనము గారెలు అయితే కాస్త దలసరగా ఒత్తుకుంటాం కదండి, అలా కాకుండా కాస్త పల్చగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం మందం ఉందనుకోండి, మనకి గారె లోపల వరకు వేగుతుందనమాట. మధ్యలో ఒక చిన్న హోల్ చేయండి. ఇగోండి ఈ విధంగా మనకి వడ అనేది రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ వడ, కొబ్బరి వడ అనమాట. చట్నీతో పని ఏమి ఉండదు. ఇంక ఇవి వేసే ముందు ఆయిల్ బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకోండి. ఇంకా వడ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టి కదిపేయకండి. ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పి లో ఫ్లేమ్లోనే కనుక వేయించుకున్నాం అనుకోండి, లోపల వరకు వేగుతాయి, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి వడ, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదండి, ఇంక ఇదే విధంగా మిగతా వడలన్నీ కూడా వేసుకోవడమే. వడ వేసేటప్పుడు కాస్త హై ఫ్లేమ్ మీద ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోండి. చూసారు కదా, మిగతా వడలన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. కొత్తగా ఏమన్నా చేయాలి అనుకున్నా, లేకపోతే చట్నీతో పని లేకుండా మినపప్పు నానబెట్టకపోయినా కూడా వడ చేసుకోవచ్చండి. అనుకోకుండా ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ, లేదు మనకి పని చాలా ఎక్కువగా ఉంది, త్వరగా అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ ఏదైనా అనుకున్నా బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ ఏ విధంగా అయినా కూడా చాలా బాగుంటాయండి కొబ్బరి వడ. ఈ వడని గారెల్లాగానే కాస్త వేడిగా ఉన్నప్పుడు తినాలండి, కాస్త క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు. చూసారు కదండి వాళ్ళ రెసిపీ ఇదేనండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.